120 సంవత్సరాల చరిత్ర కలిగిన దక్షిణ ఇండియా వైశ్య అసోసియేషన్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజను వైభవంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు అజంతా డాక్టర్ కె శంకర్రావు అధ్యక్షతన ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి 10:25 గంటల లోపు భూమి పూజ కార్యక్రమాలను పండితులు రవికుమార్ శాస్త్రి సంప్రదాయబద్ధంగా చేపట్టారు. విఘ్నేశ్వరుడికి, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసి అనంతరం భూమి పూజను శాస్త్రోక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర్రావు మాట్లాడుతూ 120 సంవత్సరాల చరిత్ర కలిగిన దక్షిణ ఇండియా వైశ్య అసోసియేషన్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించి కొత్త భవనానికి భూమి పూజ చేపట్టామని అన్నారు. ఈ భవనం త్వరగా పూర్తి అయ్యి వినియోగంలోకి వచ్చి సమాజానికి మరింత విస్తృతంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ అసోసియేషన్ భవన నిర్మాణానికి అందరూ సహకరించి ధన వస్తు రూపేణ సహాయపడాలని కోరారు. ఇందులో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శులు మద్ది నరసింహులు, పువ్వాడ అశోక్ కుమార్, కోశాధికారి పెసల రమేష్, ఇంకా మన్నారు ఉదయ్ కుమార్, జీపీవి సుబ్బారావు, అలాగే సంఘ మాజీ అధ్యక్షులు పి ఈశ్వరగుప్తా, డాక్టర్ ఎంవి నారాయణగుప్తా, సంఘ సభ్యులు, వివిధ ఆర్యవైశ్య సంఘాల ప్రముఖులు కుమారవేల్, రవికుమార్, ఇమ్మిడి కిషోర్ కుమార్, ప్రవీణ్ కుమార్, కేకే త్రినాథ్ కుమార్, పేర్ల బద్రీనారాయణ, పెరియపాళయంలో వెలిసియున్న శ్రీ విద్యారంభ జ్ఞాన మహాసరస్వతి ఆలయం ధర్మకర్త పివి కృష్ణారావు, ఎస్కేపీడి దేశు లక్ష్మీనారాయణ, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చతుర్భుజాయన భావం ఇందిరాయన భావం ఇందు శీతలాయన భావం ఆహ్లాద జనన్యైన భావం పుష్టైన భావం శివాయన భావం శివకర్గేణ భావం సత్యైన భావం యమలాయన భావం విశ్వజనన్యైన భావం దుష్టైన భావం దారిద్ర్యనాశిన్యైన భావం ప్రీతిపుష్కరణైన భావం శాంతాయన భావం శుక్లమాల్యాంబరాయన భావం శ్రీయైన భావం భాస్కరైన భావం బిల్వెలయాయన భావం వరారోహాయన భావం యశస్విన్యైన భావం వసుంధరాయన భావం ఉదారాంగాయన భావం మరణ్యేన భావం హేమమాలన్యేన భావం ధనధాన్యగర్గేణ భావం సిద్ధయేన భావం రేణ సౌమ్యాయన భావం నిర్వేదగదానందాయన భావం వరలక్ష్మీన భావం మధుప్రదాన భావం శుభాయన భావం హిరణ్యప్రాకారాయన భావం సముద్రతనయాయన భావం జయాయన భావం మంగళగౌర్యేన భావం విష్ణుమచ్చల సరస్వతాయన భావం విష్ణుబంధీన భావం ప్రసన్నాక్షిణీన భావం నారాయణ సమార్జితాయన భావం దారిద్ర్య ధ్వంసన్యేన భావం దేవ్యేన భావం సర్వ ఆభద్ర నివారిణ్యేన భావం నవదుర్గాయన భావం మహాకాళిన్యేన భావం బ్రహ్మ విష్ణు శివాత్మికాయన భావం త్రికాల జ్ఞాన సంపన్నాయన భావం నమామి భువనేశ్వరీన భావం మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళిన్యేన భావం మహావరాహి దేవతాభ్యో నమావం గ్రహలక్ష్మీ దేవతాభ్యో నమావం దివ్యపాదార విందయోః నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమార్చన పూజాం సమర్పయామి ధూపమాగ్రాపయామి. తక్కొండి మా దశాంగం కుంకులోపేతం దేవాః కాని ధర్మాణి ప్రథమాన్యాసన్ ఏకనాగం మహిమానస్తదంగే యత్ర పూర్వే సాత్యా సంతి దేవాః సకల ఆవాహితో దేవతాభ్యో నమః. యదా స్థానం యదా సౌకర్యం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. శ్రవణాయ కూర్మగే సమే కామాంకామహామాయమశ్యోః కామేశ్వరో వై శ్రవణో దదాతో కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. సత్పురుషాయ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ధనమగ్నిర్ధనం వాయు ధనం సూర్యో ధనం వధుః. శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయ జయ వాసవి జయ వాసవి జయ జయ వాసవి జయ వాసవి
జై జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి. ఈరోజు సదర్న్ ఇండియా వైశ్య అసోసియేషన్ సొంత బిల్డింగ్ కోసం భూమి పూజ చేస్తున్నాము. ఈ భూమి పూజకి మన నగరంలో ఉన్నటువంటి ప్రముఖ వైశ్యులు అందరూ వచ్చి ఈ యొక్క భూమి పూజను జయప్రదంగా చేస్తున్నారు. ఈ రోజున అక్షయ తృతీయ రోజు ఇలాంటి సందర్భం, ఇలాంటి భూమి పూజ చేయటం చాలా శుభకరం. ఈ శుభకరానికి మీరందరి యొక్క ఆశీస్సులతోటి ఈ యొక్క భవనాన్ని జయప్రదంగా నిర్మించి మన వైశ్య కులం అందరి వాళ్ళకి కొంచెం కాదు ఎంతవరకు ప్రయోజనం మనం చేస్తామనేది ఈ ఒక ముఖ్య కారణం అన్నమాట. కాబట్టి మీరందరూ వచ్చి ఈ యొక్క భవనం బిల్డింగ్ కోసం పూజ కోసం వచ్చి ఆశీర్వదించి వచ్చిన దానికి మా యొక్క అభినందనలు తెలుపుతున్నాము. ఈ బిల్డింగ్ ఉన్నటువంటి ఈ కార్యవర్గం కృషి చేస్తూ అందరికీ అన్ని విధాల మేము సంతోషకరంగా అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన వైశ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంకా ఫ్యూచర్లో ఎన్నో చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను అన్నమాట. జై వాసవి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, ధర్మో రక్షితః. జై వాసవి. అందరికీ నమస్కారము. మన అసోసియేషన్ బిల్డింగు 1979లో ఇది కొన్నాము. ఈరోజు మనకు అందరూ ఖాళీ చేసి, టెనెంట్స్ అందరూ ఖాళీ చేసి డెమాలిష్ చేసి కన్స్ట్రక్షన్ చేసేదానికి ఆరంభించాము. చాలా పోరాటాల మధ్యలో కోర్టు కేసులంతా జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇది బ్రహ్మాండంగా మన వైశ్యులకి హెల్ప్ అయ్యేటట్టు చేయాలని మా కోరిక. జై వాసవి. నా పేరు మెంటా వీరబ్రహ్మం గుప్తా, మాది నెల్లూరు. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇది 121 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సదరన్ ఇండియా వైశ్య అసోసియేషను. ఎట్టకేలకు ఇది ఎన్నో ఆటుపోట్లకు గురైనటువంటి ఈ స్థలాన్ని తిరిగి యాజమాన్యం హ్యాండ్ ఓవర్ చేసుకోగలిగింది. ప్రెసిడెంట్ శంకర్రావు గారు కానీ, నరసింహులు గారు కానీ, అశోక్ కుమార్ గారు కానీ, రమేష్ గారు కానీ, ఇతర కమిటీ సభ్యులందరూ సమక్షంలో వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ భూమి పూజ జరిగింది. ఇది నిరంతరం కొనసాగుతూ ఇక్కడ మంచి కాంప్లెక్స్గా తయారయ్యి ఇక్కడ వయసులందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని నిర్మిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్, నా పేరు కర్లపాటి రామారావు. 40 సంవత్సరాలుగా మెంబర్గా ఉన్నాను. ఈ యొక్క సంస్థ 1905లో స్థాపించబడింది. 30 ఏళ్ళు గోల్డెన్ పీరియడ్గా భావించాము. తర్వాత మనమందరం కలిపి ఈ రోజు నాడు మా యొక్క భూమిని యథావిధంగా సంపాదించుకోగలిగాము. ఈరోజు భూమి పూజ జరిగింది, అందరూ వచ్చారు. అందరికీ కూడా నమస్కారాలు. ఈ మెంబర్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క భూమి పూజ చేసినందుకు వాళ్ళతో పాటు ముందుకొచ్చి ఈ బిల్డింగ్ కట్టడానికి ప్రపోజల్లో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయితే ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది. ఈ స్థలం చెన్నైలో ఏ కేటగిరీలో వస్తుంది. దట్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఈ భవనాన్ని నిర్మించేదానికి సెల్వం దీనికి మర్యాద కాదు, ఈ బిల్డింగ్ కట్టేదానికి ఆయన యొక్క సహకార్యాలతో జయప్రదంగా చేయాలని చెప్పేసి మన అసోసియేషన్కి సెల్వం అంటే మనకి డబ్బులు అన్నీ ఇచ్చామన్నమాట. కాబట్టి ఆయన కట్టే బిల్డింగ్లో నుంచి మనకి డబ్బులు తీసుకొని అందరికీ సహాయం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది మనకు ఒక మంచి భాగ్యం. ఇది మనకి అదే చెప్పాను సార్. ఐఎమ్ సముద్రాల మురళి, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అవర్ లాంగ్ టైమ్ డ్రీమ్ ఇక్కడ మాకు సొంత బిల్డింగ్ కావాలనేసి చాలా ఇబ్బందులు ఉండింది. అన్నీ చేసి నేటికి అది శుభరోజు అన్నమాట. ఈ యొక్క బిల్డింగ్ చేతికి వచ్చేదానికి నరసింహులు అండ్ అశోక్ అండ్ అవర్ టీమ్ everybody has worked hard. My sincere thanks to him. I am associated for the past 5 years in here. ఈ స్థలంలో దగ్గర దాదాపు ఓమ్ని షాప్స్ అవుతాయి సార్.
How many shops you located? గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. How many shops? Vacate చేసింది. వెకేట్ చేసిందా? 24 షాపులు ఉండిందండి. ఈ 24 షాపులు దగ్గర దాదాపుగా మోర్ దెన్ 100 years they were living as a tenant. ఈ టీమ్ అందరూ కలెక్టివ్గా ఆ వెకేట్ చేసేదే ఒక వెరీ బిగ్ మమూత్ టాస్క్ అని ఉంది. ఆ టాస్క్ని వీళ్ళు అచీవ్ చేసి ఈరోజు ఇవాళ భూమి పూజ చేసేప్పుడు అంత సంతోషంగా ఉండేది. యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ ఆడిటర్ ఫర్ దిస్ అసోసియేషన్ మాసవంబాల్ విషస్తో బాగా జరిపించి ఇంకా కోటి సంవత్సరాలు జరగవాలని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. జై వాసవి. నేను మన్నార్ ఉదయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సదర్న్ ఇండియా వైస్ అసోసియేషన్. మోర్ దెన్ 50 yearsగా నేను మెంబర్గా ఉన్నాను. ఈ యొక్క భవనం చాలా ఎంతో డిఫికల్టీగా ఈ టీము జయప్రదం చేసినాము. అదో ఇప్పుడు చెప్పిన విధంగా ఆడిటర్ చెప్పినారు, దగ్గర 20 టెనెంట్స్ పైగా ఉన్నారు. వాళ్ళనంతా వెకేట్ చేసి ఈ టీము సాధించగలిగిన దానికి మా యొక్క అదృష్టం అన్నమాట. ఈ యొక్క భవనానికి మా యొక్క కోరిక ఏమంటే అందరి యొక్క పార్టిసిపెంట్స్ ఉండాలి. పార్టిసిపేషన్ మీన్స్ డొనేషన్ ఇచ్చి ఈ యొక్క భవనాన్ని నిలుపుకోవాలి. మనకు ఈ భవనాన్ని నిలిపేటప్పుడు మనకు మేముంటామో ఎవరుంటామో మనకు తెలియదు, కానీ ఈ భవనం మాత్రం వేల సంవత్సరాలుగా ఉంటుంది. ఈ యొక్క ఆర్యవైశ్యుల యొక్క ప్రాముఖ్యతను తెలిపేదానికి ఈ యొక్క భవనం బాగా వృద్ధి కావాలని చెప్పేసి మా అమ్మవారిని సదా వేడుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.